చిలకడ దుంప సాలెడ్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నల్లుప్పు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 2, కసూరి మేతి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప సాలెడ్. చిలకడ దుంప గురించి మనము యాక్చువల్గా మన అమృతంలో చాలా వంటలు చేసాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. చిలకడ దుంప ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం. శాకాహారం తీసుకునే వాళ్లకు చాలా తక్కువగా దొరికేటువంటి ఎలిమెంట్ అది. సో అది మన చిలకడ దుంపలో అధికంగా ఉంటుంది. సో మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అది మెయిన్ అండి. అంటే మనకు హెల్దీ వంటకం టేస్టీగా ఉన్నప్పుడు అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో వంటలు ఎప్పుడూ చేసుకొని రొటీన్గా ఉంది కాబట్టి ఈరోజు మనం సాలెడ్ తయారు చేసుకుందాం. ఓకే, సో దీనికోసం మీరు ఇక్కడ చూస్తే కనుక చిలకడ దుంపను ఉడికించేసుకొని పసుపు లైట్గా ఉప్పు వేసుకొని ఉడికించేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, అండ్ అలాగే కాబూలీ శనగలు కూడా ఉడికించేసుకున్నాం. ఇలా కాబూలీ శనగలు కూడా చక్కగా ఉడికించేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాం. సో ఇక మిగతాదంతా కూడా నేను వంట చేస్తూ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ గడ్డ పెరుగు, ఓకే 1 కప్పు గడ్డ పెరుగు తీసుకొని మొత్తం వేసేసుకుంటున్నాం. సో దీంట్లో మనం కాస్త మామూలు ఉప్పుతో పాటు కాస్త నల్లుప్పు కూడా వేద్దాం. కొంచెం మనకు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకనమాట లైట్గా. ఓకే, సో ఆ తర్వాత దీంట్లో కాస్త గరం మసాలా పొడి చూసుకోండి. మసాలా మీద మీకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు, అలాగే ముందుగా ఉడికించుకొని కట్ చేసుకున్నటువంటి చిలకడ దుంప ముక్కలు. ఇది వేసాక ఎక్కువగా కదిపేయకూడదండి, మళ్ళీ పిసపిసగా అయిపోతాయి. సో ఉడికించేటప్పుడు కూడా మరీ ఇట్లా మ్యాషీగా అయిపోయేటట్టు ఉడికించుకోకూడదు. 80% వరకు చేసుకుంటే సరిపోతుంది. అందుకే కుక్కర్లో పెట్టకూడదండి ఎప్పుడు కూడా. సాలెడ్ చేసుకునేటప్పుడు చిలకడ దుంపని కుక్కర్లో పెట్టకూడదు, ఓవర్గా ఉడికిపోతుంది. జస్ట్ నీటిలో మామూలుగా లైట్గా ఉప్పు పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ పెడితే చాలు. సో దీన్ని ఇలా చక్కగా పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు చిలకడ దుంప అందరికీ ఇష్టమే. యాక్చువల్గా చిలకడ దుంప అంటే కొంచెం యాంటీగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. అంటే తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో చిలకడ దుంపతో మామూలుగా కూరలు మాత్రమే మాకు తెలుసు, చిలకడ దుంపతో సాంబార్లో అంటే వేస్తారు అన్న మాట మాత్రమే తెలుసు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇలా సాలెడ్ చేసుకోవచ్చు. అండ్ మామూలుగా కొంతమంది ఉపవాసాలు ఉంటారు కదా, సో ఉపవాసం వీడిన తర్వాత చిలకడ దుంపలు తింటూ ఉంటారు. మామూలుగా చిలకడ దుంప మిరియాలు కాస్త బెల్లం వేసుకొని కుక్కర్లో ఒక చిన్న ఆవిరి మీద ఉడికించుకొని తింటూ ఉంటారు కొంతమంది, అంటే ఎనర్జీ కోసం. కొంతమంది సాబుదానా తింటూ ఉంటారు, అలా అన్నమాట. సో మీరు ఒకవేళ అలా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చక్కగా చేసుకోవచ్చు. సో అంటే కాబూలీ శనగలు లేకపోయినా కూడా సో యాజ్ టీజ్గా మనం చిలకడ దుంపలతో ఈ విధమైన ప్రాసెస్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. పోపు దినుసులు, సో పోపు దినుసులు అన్నీ ఉన్నాయి. సో మీకు పోపు ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వేసాను అనమాట. మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు, మీడియంగా వేసాను. దీంట్లో కాస్త ఇంగువ, అలాగే కాస్త కరివేపాకు, కరివేపాకు అయిపోయిన తర్వాత
ఇందులో మనం పల్లీలు వేసుకుందాం. సో పల్లీలు కూడా మంచిగా దూరగా వేయించుకోవాలండి. దూరగా వేగాలి. ఇది 2 minutes టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు స్పైసీ సాలెడ్ అనమాట ఇది. ఆ తర్వాత కసూరి మేతి, అంటే కొంచెం మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా అందుకనమాట. సో కసూరి మేతి వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఇక్కడ 2 ప్రాసెస్లు చేసాం. ఒకటేమో ఒక పోపు లాగా రెడీ చేసుకున్నాం, అంటే పల్లీలు వేయించి లైట్గా పోపులాగా కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో సాలెడ్ చేస్తున్నాం కదా. సో పోపు రెడీ అయిపోయింది. మరోవైపు ఇక్కడ మీకు చూస్తే కనుక చక్కగా చిలకడ దుంప అలాగే కాబూలి శనగల కాంబినేషన్లో ఒక చిన్న సాలెడ్ లాగా కూడా ఒక డ్రెస్సింగ్తో రెడీ అయింది అనమాట. సో పోపు కొంచెం చల్లారిన తర్వాత చక్కగా తిని డైరెక్ట్గా సాలెడ్లోకి వేసేసుకోవడమే. కాకపోతే పోపు కాస్త చల్లారాలి. ఒకవైపు మనం పోపు రెడీ చేసుకున్నాము, పల్లీలు అవి చక్కగా వేయించేసుకున్నాము. మరోవైపు ఏమో చక్కగా చిలకడ దుంపలు, కాబూలి శనగలు, గడ్డ పెరుగు, దీంతో డ్రెస్సింగ్ తయారు చేసేసుకున్నాం. సో ఉప్పు, నల్లుప్పు 2 ఉన్నాయి దీంట్లో. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత సో మనం తయారు చేసుకున్నటువంటి ఈ పల్లీల మిశ్రమం ఏదైతే ఉందో పోపు, దాన్ని చక్కగా పైనుంచి ఇలా సర్వ్ చేసుకుందాం. సో కరకరలాడుతూ ఇలా చక్కగా పైన ఇలా ఉంటుంది. సో మరి ఇలా చప్పగా లేకుండా కొంచెం కారం కారంగా దాంతోపాటు తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో పైన నుంచి కాస్త కొత్తిమీర. ఎస్, ఇలా సూపర్గా చిలకడ దుంప సాలెడ్ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో, చూడడానికి చాలా ముద్దుగా ఉంది తెలుసా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నల్లుప్పు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాబూలి శనగలు 1/2 కప్పు, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 2, కసూరి మేతి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, ఉప్పు, నల్లుప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, కీరా ముక్కలు, ఉడికించుకున్న కాబూలి శనగలు, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, కసూరి మేతి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బంగాళదుంప పెరుగు మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న పోపు, కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప సాలెడ్ రెడీ.